హాయ్ అండి. హాయ్ సార్. గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు 2014 నుంచి 2023 వరకు. అందులో చిరంజీవి గారు ట్వీట్ పెడుతూ అందరికి అభినందనలు అని చెప్పారు సింపుల్ గాని. అయితే అల్లు అర్జున్ పేరు మెన్షన్ చేయలేదని కొంతమంది వైసీపీ లీడర్స్ అనుకుంటా, బహుశా వైసీపీ ఛానల్స్ అనుకుంటాను, అవి సెపరేట్ పాయింట్అవుట్ చేసినాయి. ఏంటంటారు అలాగా చిరంజీవి గారు పేరు ఎత్తకపోవడం తప్పంటారా? అది తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా అన్న, మేము దిక్సూసుగా చూసుకునేటటువంటి మా అన్న గద్దరన్న పేరు మీద అవార్డు ఇవ్వడం ఖచ్చితంగా చాలా 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 అభినందనీయం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవార్డులు ఎవరికైతే వచ్చాయో అందరికీ కూడా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చిరంజీవి గారు బన్నీ పేరు ఎత్తలేదండి. అసలు ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఉన్న అవార్డులు ఎంతమంది విజేతలు, వీళ్ళందరినీ చెప్పుకుంటా వస్తే చిరంజీవి గారి స్వరపేటకు కూడా అరిగిపోద్ది. అంతమందికి అవార్డులు ఇస్తుంటే అందరికీ ఒక్కసారిగా శుభాకాంక్షలు చెప్తారు. కానీ బన్నీ ఒకడు మేనల్లుడని శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటే ఈయన్ని రేపొద్దున మళ్ళీ తిరిగి వాళ్ళ ఫ్యామిలీ అయితేనే వీళ్ళు శుభాకాంక్షలు చెప్తారా అని చెప్పేసి వాగేది వీళ్ళే. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఎవరైతే అవార్డుకి అర్హులయ్యారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తే సరిపోతుంది. చిరంజీవి గారు అంటే ఎక్కడ 2013 నుంచి 2022 వరకు 23 వరకు ఇస్తున్న అవార్డులు ఎంతమంది పేర్లు చెప్పుకుంటూ రావాలా, ఎన్ని సినిమాల పేర్లు రాసుకుంటూ రావాలా, ఇదంతా చేడభారతం అవుతుంది. కాబట్టి చిరంజీవి గారు సింపుల్, చిరంజీవి గారు కాదు ఎవరైనా అదే చెప్తారు. బన్నీ ఒకటే ఎప్పుడు ఒత్తున్నట్టు బన్నీ ఒకటే లేడు కదా. కాబట్టి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క ఒత్తున్నట్టు ఉన్నాడు, ఒక్కొక్క సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ ఉంది. దాని గురించి కూడా వీళ్ళు ట్రోల్ చేస్తారంటే వీళ్ళు అజ్ఞానానికి ఏమనుకోవాలో ఎవరికి అర్థం కాదు. అజ్ఞానులు అనుకోవాలో, సుజ్ఞానులు అనుకోవాలో, సన్నాసులు అనుకోవాలో ఎవరికి తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మన మెగాస్టార్ గారు, ఆయన ప్రతి ఒక్కరికి దీవిస్తారు, ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తారు. కాబట్టి ఆయన ప్రోత్సాహం, దీవెన వీళ్ళందరికీ ఉండాలని కోరుకుంటాం. అంటే ఏంటి మెగాస్టార్ గారు అయినప్పటికీ ఒంటెత్తుకాల మీద ఎందుకు లేస్తున్నారంటారు వీళ్ళందరూ కూడా? అంటే అంతేనండి, సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నం చేస్తారు, తర్వాత వాళ్ళ ముఖం మీదకి వచ్చి పడుతుంది. ఎప్పుడు ఇలా చేస్తూనే, ఇలా చేష్టలు చేస్తూనే వీళ్ళ దిగజారుడుతనాన్ని నిరూపించుకుంటూ ఉంటారు. వాళ్ళు బతుకంతే, వాళ్ళు మారరు, వాళ్ళ తీరు మారదు, వాళ్ళ మాట మారదు, వాళ్ళ గుణము మారదు. ఆంధ్రప్రదేశ్ కూడా అవార్డులు ప్రకటిస్తే మంచిదంటారా? అంటే ఇప్పుడు మన అప్పట్లో చేశారు కదా, అంటే ఖచ్చితంగా ప్రకటించాలండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రకటించింది. అప్పట్లో మరి చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు ఎందుకు ప్రకటించలేదో, ఎందుకు చేయలేదో ఎవరికి అర్థం కాదు. చిన్నదానికి దీని అవార్డులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో నాకైతే అర్థం కాదు. ఈవేళ గద్దరని పేరు మీద ఇస్తున్నారు, నిజంగా చాలా సంతోషం. అది ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలా, ఖచ్చితంగా ఇచ్చి మంచి సినిమాలు ఎంపిక చేసుకోవాలి. బన్నీకి పుష్పకి 2కి వచ్చింది అవార్డు, అది నెగిటివ్ రోల్, విలన్ క్యారెక్టర్ చేశాడు అని చెప్పి చాలా మంది విమర్శించారు కదా. చాలా మంది విమర్శించడం కాదు, అసలు నిజంగా బన్నీ పర్ఫార్మెన్స్ కి ఇచ్చారని ఒక వాదన. స్మగ్లర్ క్యారెక్టర్ కి ఉత్తమ నటుడు ఇస్తారా? నిజంగా వాస్తవంగా అయితే స్మగ్లర్ క్యారెక్టర్ కి ఉత్తమ నటుడని ఇవ్వడం సరికాదు. ఈ మధ్య కాలంలో ఈ సమాజానికి ఉపయోగపడుతున్న క్యారెక్టరా, వాడు విలనా, ముచ్చోడా, లేకపోతే దొంగ, ఏం చూడట్లేదు. మరి ఎలా ప్రకటిస్తున్నారో ఉత్తమ నటుడు అవార్డులు ఒక స్మగ్లర్కి కానీ లేకపోతే ఒక దొంగకి కానీ ఇలాంటి అవార్డులు ఇవ్వడం మంచిది కాదని చెప్పి చాలా మంది అంటున్నారు. కాకపోతే మా అభిమాని హీరో బన్నీ కాబట్టి మేము సంతోషిస్తాం. బయట వాళ్ళు మాత్రం ట్రోలింగ్ ఎక్కువ చేస్తున్నారు. అంటే అవార్డులు ఇచ్చేటప్పుడు కూడా సినిమాలో చూడాలంటారా, లేకపోతే అంటే ఈ సినిమా రోల్లో ఉన్న కొంచెం ఆ క్వాలిటీని కూడా చూడాలంటారా? క్వాలిటీని కాదు చూసేది సినిమా సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ సినిమా వల్ల సమాజం ఏమైనా మార్పు చెందుతుందా, సినిమా వల్ల సమాజం ఏదన్నా నేర్చుకుంటుందా, ఆ సినిమాలో క్యారెక్టర్ వల్ల యువత ఉన్న పెడదారిని పడుతుందా, మంచిదారిని పడుతుందా, ఇలాంటివన్నీ కొలమానంగా చూసుకుని మంచి క్యారెక్టర్కి అవార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే జ్యూరీ మరి అంటే ఇప్పుడు తప్పు చేశారంటారా ఈ బన్నీకి ఇచ్చా అన్న? తప్పు చేశారని నేను అంటలా, చాలా మంది అంటున్నాను. అదే తప్పు చేశారని నేను ఎలా అంటాను? ఎందుకంటే అలా స్మగ్లర్ క్యారెక్టర్కి ఇవ్వడం కూడా ఒకసారి ఆలోచిస్తే ఇదేంటి అని మనకి కూడా అనిపిస్తుంది. స్మగ్లర్స్ కి, గోండాలకి ఇస్తే ఇంక వాల్యూ. అలా అంటే జ్యూరీ అవార్డు కూడా ఇచ్చింది. ఇప్పుడు మామూలు అవార్డు అంటే వేరే అనుకోవచ్చు, జ్యూరీ అవార్డు ఎవరికి కేరళ నటుడు ఉన్నారు కదా, లక్కీ భాస్కర్. అవునవును,
ఆ భాస్కర్ ఏదో అదే ఈ మధ్య కాలంలో అలా తయారయ్యారు. అది కూడా నెగిటివ్ షేడ్, అది అదే నెగిటివ్ సైడ్ ఉన్న క్యారెక్టర్లకే ఉంటాడు. నెగిటివ్ సైడ్ ఉన్న క్యారెక్టర్లు వీళ్ళు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పి ఉత్తమ నటుడు ఇవ్వొచ్చని మరి ఏ తీర్మానం మీద చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. నెగిటివ్ క్యారెక్టర్ కానీ నెగిటివ్ సినిమా కానీ అది ఎంత అద్భుతంగా ఆడినా, ఎంత హై స్థాయికి వెళ్ళిపోయినా, ఎన్ని డబ్బులు వసూలు చేసినా ఆ సినిమాలకి అవార్డులు ఇవ్వడం కరెక్ట్ కాదని మేము అంటాం. ఓకే, థ్యాంక్ యూ.